ఉమెన్ కి సంబంధించి మీ దగ్గరికి కేసు వచ్చినప్పుడు ఉమెన్ గా మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే రెగ్యులర్ గా అన్ని కేసుల్లోనూ మీరు మీరు కానీ ఉమెన్ గా కొంచెం స్పెషల్ గా ఏమైనా కేర్ తీసుకుని వాళ్ళ ఇష్యూని సాల్వ్ చేసి చేయడానికి అట్లా చేస్తారా? అట్లాంటి కేసులు యెస్. ఏమైనా యెస్. చెప్పగలరా? డెఫినెట్‌లీ మీరన్నట్టు విమెన్ ఇంట్లో అవ్వచ్చు, బయటకి వచ్చినప్పుడు ఆఫీస్‌లో అవ్వచ్చు, విత్ కలీగ్స్, ఆన్ రోడ్స్ ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యలతో ఉండేదే కాకుండా, అది తీసుకొని పోలీస్ స్టేషన్‌కి అప్రోచ్ అవ్వడానికి డెఫినెట్‌లీ దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ హెసిటేషన్. ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా ధైర్యం పెరిగింది. బికాస్ ఆఫ్ వేరియస్ ఇనిషియేటివ్స్ లైక్ షీ టీమ్స్ అవ్వచ్చు, విమెన్ పోలీస్ స్టేషన్స్ అవ్వచ్చు. పోలీస్ స్టేషన్స్‌లో కూడా విమెన్ సిబ్బంది ఎక్కువ ఉండడం హ్మ్. వల్ల కూడాను మహిళల్లో డెఫినెట్‌గా కొంత ధైర్యం వచ్చి రావడం జరుగుతుంది. కానీ ఐ కెన్ స్టిల్ టెల్ ఎవరికైనా సరే ఒక హెసిటేషన్ ఉంటుంది అక్కడి వరకు అవును. రావాలి అంటే. అవును. ఎట్లా ఉంటుందో, తిరగాల్సొస్తుందేమో, ఎవరినెవరిని ఇటువంటి హెసిటేషన్ ఎవరికన్నా ఉంటుంది. ఇంకోటి కొంచెం రఫ్‌గా మాట్లాడతారేమో అనే భయం చాలా ఎక్కువుంటది. సో, అంటే ఇప్పుడు అటువంటిది చాలా తగ్గిపోయింది. తగ్గిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి పోలీస్ స్టేషన్‌లో కూడా విమెన్ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. అవును. ఆ విమెన్ హెల్ప్ డెస్క్ విల్ బి మ్యాన్డ్ బై విమెన్ ఓన్లీ. ఆ విమెన్ మనకి రిక్రూట్‌మెంట్‌లోనే విమెన్‌ని మనం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి, ప్రతి విమెన్ హెల్ప్ డెస్క్‌కి కూడాను ఒక విమెన్ కానిస్టేబుల్ రిసెప్షన్‌లో కూర్చొని ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు స్టేషన్‌కి రాగానే ఫస్ట్ కనిపించేది ఒక విమెన్ కానిస్టేబుల్. ఓకే. సో, దానివల్ల వాళ్ళకి కొంచెం ఫ్రీ ఆటోమేటిక్‌గా అయిపోతారు. కొంచెం కాన్ఫిడెన్స్ దే విల్ ఫీల్ కంఫర్ట్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. హ్మ్. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్ విని ఎవరికి గైడ్ చేయాలనేది గైడ్ చేస్తారు. హ్మ్. అలానే స్పెసిఫిక్‌గా విమెన్ పోలీస్ స్టేషన్స్ మన సిటీ పోలీస్‌లో చూస్తే గనక 7 జోన్స్‌కి కూడా 7 విమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. హుహు. రీఆర్గనైజేషన్‌లో భాగంగా సిపి ఆనంద్ సార్ ఒక పోలీస్ స్టేషన్‌లో ఆ వాతావరణంకి విమెన్ వచ్చి అక్కడ కంప్లెయింట్ ఇచ్చి వెయిట్ చేసి కౌన్సెలింగ్ కోసం అది అట్లా ఇబ్బంది కాకుండా ప్రతి జోన్‌కి కూడా ఒక సెపరేట్‌గా ఒక విమెన్ పోలీస్ స్టేషన్ పెట్టడం వల్ల విమెన్ ని అక్కడికి డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ కంఫర్టబుల్ లెవెల్స్ అవ్వచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ మోస్ట్‌లీ విమెనే ఉండడం వల్ల కావచ్చు. డెఫినిట్‌గా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ అనేది చెప్ ఈజీగా అడ్రెస్ అవ్వడము, వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి చెప్పుకోవడము, అక్కడ వెయిట్ చేసిన పిల్లలతో పాటు ఉన్నా కూడాను ఒక హ్మ్. కంజీనియల్ ఎన్వైర్న్‌మెంట్ అనేది అక్కడ ఉండడం వల్ల ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఫర్ దెమ్ టు ఓపెన్ అప్ అండ్ కంప్లెయింట్ అనేది ఉంటుంది. షీ టీమ్స్ కూడా అట్లనే. ఓకే. ఆన్ కాల్ ఓన్లీ దే అటెండ్. వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఓకే. ఎనానిమిటీ మెయింటైన్ చేస్తారు. హ్మ్. వీటన్నిటి వల్ల కూడా విమెన్ అప్రోచ్ అవ్వడం అనేది చాలా పెరుగుతుంది. సిమిలర్‌లీ పోలీస్ స్టేషన్‌కి వచ్చినప్పుడు ఆర్ మా ఆఫీసర్స్‌కి వచ్చినప్పుడు కూడా నేనైతే మా ఆఫీసర్స్‌కి డెఫినిట్‌గా ఈ మాట అయితే చెప్తాను. మీకు ఇందాక చెప్పినట్టే. వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు రావడమే చాలా ఎక్కువ. అవును. సో వన్స్ దే కమ్ ఇంటు ది పోలీస్ స్టేషన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎంత తొందరగా, ఎంత ఎఫిషియెంట్‌గా, ఎఫెక్టివ్‌గా మనం దాన్ని అడ్రెస్ చేస్తామనేది ప్రతిసార్లు తిప్పించుకోకుండా ఆ! మనమే ప్రొయాక్టివ్‌గా మీరు మళ్ళీ ఇప్పుడు రండి. ఇప్పుడు వస్తే ఇట్లా ఈ ఈ దిస్ ఈస్ హౌ వి ఆర్ ప్రొసీడింగ్ విత్ దిస్ హ్మ్. అని మనం గైడ్ చేస్తూ వాళ్ళకి చెప్తే గనక వాళ్ళు కూడా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. దట్ ఐ ఎన్ష్యూర్ విత్ ఆల్ మై ఆఫీసర్స్ దట్ హ్మ్. ఒక్కోసారి అయినా కూడా ఎంత చెప్పినా కూడా సెన్సిటైజేషన్ అనేది అక్కడక్కడ కొంచెం మనం అవును. మిస్ అవుతూ ఉంటుంది. అదే. అట్లాంటప్పుడు మా ఆఫీస్‌కి వచ్చినప్పుడు కూడా ఐ డెఫినెట్‌లీ ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ వి క్యాన్.